ప్రజాపీడనలో మరుగుతోన్న భరతమాత దాస్య శృంఖలాలను ఛేదించి స్వేచ్ఛా భారతాన్ని మనకందించిన పూజ్య బాపూజీని ఆనాడు రాజకీయోన్మాదం రాక్షసంగా పొట్టన పెట్టుకుంది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశ సమైక్యత, సమగ్రత, అఖండతల కోసం నిరంతర నిర్విరామ కృషి తెలిపిన శ్రీమతి ఇందిరాగాంధీ సైతం తన రక్షక భటులే భక్షక భటులైన దుష్ట సమయంలో అసూలు బాసింది. దీనికి కారణం హింస, మతోన్మాదం, రాక్షస రాజకీయం. దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లే అద్భుత వైజ్ఞానిక పథకాలతో ప్రజా జీవితాన్ని చైతన్యవంతం చేసిన శ్రీ రాజీవ్ గాంధీపై మద్రాస్ నగర సమీపంలో అతివాద తత్వం నిండిన అంతర్జాతీయ దుష్ట ముష్కర్లు జరిపిన అతి హేయమైన నీచమైన చర్య మనిషిలోని రాక్షసత్వానికి పరాకాష్ఠ. ఎక్కడికి వెళ్తాం? మనం ఏమైపోతున్నాం? గజానికి ఒక గాంధారీ పుత్రుడు పుట్టుకొచ్చే దుష్ట సాంప్రదాయాన్ని మనమే పెంచి పోషిస్తున్నామా? శక్తులు నిండే నెత్తురు మండే యువత భవిత ఏమి? హింసే మన నినాదమా? హత్యావేశమే మన భావావేశం? కాదు, కాకూడదు. మానవతను, మన సృజనాత్మక కళలను మనం మరచిపోకూడదు అంటూ ఆశావాదంతో భారతదేశపు ఓ సగటు నిరుద్యోగి పాడుకునే అందమైన పాట ఈ కీచురాళ్ళు. యువత నిర్వీర్యం కాకూడదని, యువశక్తి నవభారత నిర్మాణంలో మహోజ్వాల శక్తిగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటూ కాసులతో కళలతో కళకళలాడిన సువర్ణాక్షరాల గత చరిత్ర పునరావృతం కావాలనే ఆశాభావానికి మా దర్శకుడు ఇచ్చిన ఆహ్లాదకర రూపమే ఈ చిత్రం. దేశం కోసం తమ చివరి రక్తపు బుట్టను సైతం ధారపోసిన మహానాయకులకు అంజలి ఘటిస్తూ వారి దివ్య స్మృతికి మా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం. मारूंगा। क्या हुआ? నువ్వు తెలుసుకురమ్మన్న డ్రగ్స్ బిజినెస్ గురించి తెలుసుకున్నాం. అది రుజువు చేయడానికి ఆ జేమ్స్ గారి పెళ్ళాన్ని తీసుకొచ్చా. अच्छा ले लो। थैंक यू सेठ जी, शुक्रिया। జీవితంలో పైకి రావాలనుకుంటే చిన్న చేపను పెద్ద చేప మింగేయాలి. అబ్బా ఏం బ్రెయిన్ బాస్, రియల్లీ హ్యాట్స్ ఆఫ్. Good evening. I am here proudly announces for the press, Mr. Winky is elected as a new chairman of Hotel Red Lips Group of Hotels. Thank you. Plus 2 plus 3 plus 2 is equal to unemployment and frustration. నిరుద్యోగ సమస్య, నిరాశ, నిస్పృహ. సామాన్యులు డిగ్రీలతో పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అంటూ తిరిగిన చోటుకి తిరగకుండా ఉద్యోగం కోసం వేటాడుతుంటే దౌర్జన్యం మనిషిని మనిషి దోచుకు తినమని చెప్తుంది. ఏమిట్రా ఎక్కిళ్ళురా ఎక్కిళ్ళు? కార్పొరేషన్ కూడా పనిచేయడం లేదు, కాస్త అడ్జస్ట్ చేసుకోవాలి.
నేనెవరో తలుచుకుంటున్నారా? మనకెవరున్నారా తలుచుకోవడానికి? శభాష్! నువ్వేమన్నా రాజకీయ నాయకుడు కొడుకువా? కోటీశ్వరుడికి వినిపిస్తుందా ఆ భయంకరమైన కీచుల సంగీతం? మిస్టర్, ఏమైనా గుండాలకి ఎంత కమ్మేశావు? ఆయనకి కళ్ళు కనిపించవు. సారీ, ఏమైంది? ప్లీజ్ ఏమనుకోరు. ఐఎమ్ వెరీ సారీ మ్యాన్, డోంట్ మైండ్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకెవ్వరూ లేరు. నన్ను పెంచిన పెద్ద మనిషి ఈ అనామకుడితో నా పరిచయం ఇష్టం లేక నన్ను పెంచిన రుణానికి బదులుగా నన్ను ఆ గుండాలకు అమ్మేశాడు. నా పేరు హరి. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. దాని పాటస్ టుగెదర్. అయితే మీది కూడా మారుంటే అనమాట. వెల్కమ్ టు ది గ్యాంగ్. ఒక్క నిమిషం రా. అవును, ఆ పిక్చర్ చెప్పింది నిజమే. వినిపిస్తుంది ఆ కీచురాళ్ళ ధ్వని. ఇవిద్దరు ప్రేమికులకు ప్రేమ చిహ్నాలు, మనలాంటి నిరుద్యోగులకు ఆత్మబంధువులు. లిసన్, కీచురాళ్ళు. వావ్ మ్యాన్, దేర్ ఇట్ ఈస్. ఆ కనిపించే బిల్డింగే మా నిరుద్యోగ నివాస్. ఇట్స్ గట్ ఎ బ్యూటిఫుల్ బాత్రూమ్, పెద్ద డైనింగ్ హాల్, ఒకటేమిటి ఎన్నో సోపానాలు. సో మేక్ యువర్సెల్ఫ్స్ ఎట్ హోమ్ అండ్ ఫీల్ కంఫర్టబుల్. ఐ సే మ్యూజిక్ ఇస్ డివైన్, మ్యూజిక్ ఇస్ గాడ్. ఇక్కడ ఎంత అరిచినా ఏడ్చినా ఎవడూ పల్లెత్తు మాట అంటూ భయపడ్డారా? కావలసినంత సృజనాత్మకత, క్రియేటివిటీ, ఇమాజినేటివ్ వరల్డ్. ప్రస్తుతానికి ఈ బిల్డింగ్ లో మేమే కోటీశ్వరులం. మీకు ఇంకో విషయం తెలుసా? ఇక్కడ మాకెవరికి ఆకలేదు. రేపటి నుంచి మీ ఇద్దరికి కూడా. సో మేక్ యూర్ సెల్ఫ్ హ్యాపీ అండ్ ఎంజాయ్ యూర్ సెల్ఫ్. ఎస్. La 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 li la 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 li la li la 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 li la li la la li la.
గుడ్ న్యూస్ ఫర్ యూ. గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ గోల్డ్ మెడలిస్ట్ అంటే మీరు అలా నమ్మలేదు. జీతం 3,500, అదనపు సౌకర్యాలు, ఇల్లు, కారు, ఇక మిమ్మల్ని అందరినీ నేనే పూజిస్తాను. స్టాప్. ఎరా ఇంటర్వ్యూ కాలా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. త్వరగా వెళ్ళరా, తందూరి చికెన్ తిన్నాం. రామయ్య వస్తావయ్య, రామయ్య వస్తావయ్య, రామయ్య వస్తావయ్య, రామయ్య వస్తావయ్య, मैंने दिल तुझको दिया, मैंने दिल तुझको दिया, రామయ్య వస్తావయ్య, రామయ్య వస్తావయ్య. ఎరా గోల్డ్ మెడల్, ఏమైంది నీ ఉద్యోగం? నీకు ఉద్యోగం రాదన్న సంగతి నాకు ముందే తెలుసురా. నేను ఇంటర్వ్యూ చేశాడే ఆ సునకేశ్వరరావు. వాడికి కావాల్సిన నీ మేధస్సు గోల్డ్ మెడల్ కాదురా, వాడికి కావాల్సింది ఆమ్యామ్య. అది మన దగ్గర లేదు. అందుకే నీ ఉద్యోగం ఆమ్యామ్య అంటే రాదు అన్నమాట. మరి అందరూ కలిసి ఓ మ్యూజికల్ ఆర్కెస్ట్రా పెడితే అంటే బ్యాడ్ ఐడియా, కానీ అదంతా రోడ్ అంపట. రామయ్య వస్తావయ్యా, రామయ్య వస్తావయ్యా. సిటీలో రెడ్ లిప్స్ హోటల్ వాళ్ళకి మ్యూజిక్ ఆర్కెస్ట్రా కావాలంట. అదే యూత్ ఎంటర్టైన్ చేయడానికి మనం ట్రై చేద్దాం. ఏమని? ఎక్స్ప్రెషన్ చేంజ్. ముందు ఆవిడ ఉంటుంది మాత్రం బాబు. ఓం విఘ్నేశ్వరాయ మహా. జీవితం అంటే అంతులేని ఓ పోరాటం అని అడుపు మాడి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మాకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఈ హోటల్లో ఉద్యోగం దొరికి మాకు ఫుడ్ దొరికే అరేంజ్మెంట్ చెయ్యి స్వామి. గణపతి గారు ఓకే అన్నారా? డోంట్ వరీ బాయ్స్, ఈ ఉద్యోగం తప్పకుండా మనకే దొరుకుతుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్ సార్. వీడు గిటార్ అదరగొట్టేస్తాడు సార్. ఎస్ సార్. వీడు సాక్సోఫోన్, వైబ్రోఫోన్, మెగాఫోన్, ఏ ఫోన్ అయినా సరే బ్రహ్మాండంగా ఉదిస్తాడు సార్. ఇకపోతే అల్లజోడు సార్ ఎప్పుడు ఆకలి ఆకలి సార్. వీడు అఖిలాంధ్ర దేశం దబ్బిరిలా డాన్స్ చేస్తాడు సార్. ఎలా కావాల్సిన వాయిస్తాడు సార్. ఐ మీన్ డ్రమ్స్. నా పేరు హరి, నేను మ్యూజిషియన్. ఈ అమ్మాయి వెరీ గుడ్ మార్నింగ్ సింగర్, చాలా బాగా పాడుతుంది సార్. ఈ హోటల్లో కనీసం నిలబడే అర్హత లేని మీరు నా రెస్టారెంట్ లో మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెడతారా? ఆర్ యూ జోకింగ్? నో సార్, ఐ మీన్ ఇట్. సార్ ప్లీజ్ సార్, మా అందరికీ ఒక్క అవకాశం ఇచ్చి చూడండి సార్. మేము ప్రోగ్రామ్ అదరగొట్టేస్తాం సార్. సార్ ప్లీజ్ సార్, డోంట్ సే నో సార్. ఒక్క ఛాన్స్ ఉంది సార్. ఎవరన్నాయో వీళ్ళు? సందం కోసం వచ్చారా? అవుట్, గెట్ అవుట్. అవుట్. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యాన్. ఎంతో ఏమో ఎవరికి తెలుసో ఇంత సౌఖ్యమని జపజాల. బాబు, ఇది కాపీ రాగమా బాబు? ఏమో బాబు, కాఫీయో టీయో మనకి రాగాల సంగతి తెలియదు బాబు. అలాగా బాబు. బాబులకు వేళాఘోళంగా ఉన్నట్టుంది. ఒరేయ్, ఇప్పుడు ఇదే కాపీ రాగాన్ని మన పద్ధతిలో మొదలుపెట్టి వెస్టర్న్ పద్ధతిలో ముగిస్తాను. ఓకే? ఓకే. ఎంత స్వీట్ వాయిస్. అయ్యో బాబు, రండ్రా. సరి మని సాని పమ గమ పగారి సూపర్ హిట్. సాధన చేయమురా నరుడా అని ఎంతైనా ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్.
ఆపండి. సంగీతాన్ని ఇలా భ్రష్టు పట్టిస్తారా? మన సాంప్రదాయాల్ని ఇలా వీధులకి ఎక్కిస్తారా? హరి 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 హరిలో రంగ హరి. నువ్వరా చూడండి, జానపదాల్లో భజనలకు బలమిచ్చిన, సంప్రదాయాల్లో భరతనాట్యానికి ప్రాణం పోసిన, కూచిపూడికి ఊపిరి పోసిన, కథాకళికి కాంతులిచ్చిన, వెస్టానికి వెన్ను తట్టిన అదంతా సంగీతమే పంతులు గారు. దానికి దేశీయం పాశ్చాత్యం అనే పైట ప్రకోపాలు ఏమీ ఉండవు. అవును పంతులు గారు. క్లాసికల్ అయినా వెస్టర్న్ అయినా మ్యూజిక్ అండ్ డాన్స్ అంతా ఒకటే. బీతోవన్ చేసినదే, జిమి హెండ్రిక్స్ చేసినదే, త్యాగరాజు పలికించిన అది, ఎంఎస్ సుబ్బలక్ష్మి వినిపించిన అది. దానికి అంతరానితనం కానీ గిరి గీసుకుని ఉండిపోయే గుణంగానే లేవు. మ్యూజిక్ ఇస్ డివైన్. మ్యూజిక్ అండ్ డాన్స్ ఆర్ యూనివర్సల్. ఓకే, ఈస్ట్ ఆర్ బెస్ట్, మ్యూజిక్ ఇస్ ద బెస్ట్. ఓకే సార్. ఒకప్పుడు మిమ్మల్ని కాదన్నాను, ఇప్పుడు మీరే కావాలంటున్నారు. యువర్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఈజ్ ఎక్సలెంట్. రేపే రెడ్ లిప్స్ బ్యూటీ కాంటెస్ట్. ఆ సందర్భంగా మా హోటల్లో మీదే మ్యూజిక్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్. Here is the check. ఇక రేపటి నుంచి మా హోటల్లో మీరే ప్రొఫెషనల్ మ్యూజిషియన్స్ అండ్ డాన్సర్స్. ఓకే? The second prize goes to Miss Vidya. And last but not the least, winner of the first prize, Miss Monica. And now, Mr. Winky, chairman of Red Lips, crowns the Red Lips beauty queen, Miss Monica. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమిటి కేసులో ఉంది? అవును, కేసునే. నేను ఒక వ్యభిచారిణి. సారీ. నో, ఐ ఆమ్ ఏ ప్రాస్టిట్యూట్. నన్ను పోలీసులు రైడ్ చేసి అరెస్ట్ చేశారు. నా మీద జాలిపడి కొందరు జామీన్ ఇచ్చి విడిపించారు. వాడుకున్నారు. విడిపించినందుకు అందుకు చెల్లి అన్నారు. దాంతో నా మనీ పరిస్థితి జీవం లేదు. నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడు. వీలైతే హెల్ప్ చేయండి. ఆ డబ్బుతో మందులు కొనాలి. తప్పకుండా మేడం. మా మదర్ సంపాదన ఒక పసిపిల్లని కాపాడుతుందంటే మాకంతకంటే ఏం కావాలి? ఏరా? ఎక్స్క్యూజ్ మీ. అరే ఇచ్చిరాళ్ళు, ఐ ఆమ్ యువర్ ఫ్యాన్. థ్యాంక్ యూ. డూ మీ ఫేవర్. ఈ డబ్బుతోటి ఆవిడ కావాల్సిన మందులు కొనిపెట్టి ఆవిడ ఇంట్లో దిగబెట్టి రాగలరా? ఓ డెఫినెట్లీ హరి హరి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఎలా తీర్చుకోమన్నా సరే తీర్చుకుంటాను. Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Kichurallu. Come on everybody, hit the beat. Hit the beat. Chadim dim cha, chadim cha, chadim cha dim, chadim dim cha, chadim cha, chadim cha dim. కిచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కిచురాళ్ళు గొంతు చించుకొన్నరే కోళ్ళు పొద్దుగూకు వేళ పూకిరుಳು రాతిరేళ సాగే రక్కరుಳು ఒళ్ళే మిదళ్ళు మిదళ్ళలేని నిప్పుకళ్ళు కిచురాళ్ళు చిక్కటింట మగ్గు చిచ్చురాళ్ళు కిచురాళ్ళు గొంతు చించుకొన్నరే కోళ్ళు.
మబ్బు చిచ్చురాళ్ళు కీచురాళ్ళు ముందు చించుకున్న రేయి కోళ్ళు రేపటి నుంచి ఆటోగ్రాఫ్లు పెట్టడంలో తెగ హాయ్ గాయ్, మీ ప్రోగ్రాం వల్ల మా హోటల్ బిజినెస్ గ్రాండ్ సక్సెస్. కీప్ ఇట్ అప్. థ్యాంక్స్. సారీ సార్, మీరు ఇచ్చిన డబ్బు వృధా అయిపోయింది. ఎందుకండి నన్ను వదిలి వెళ్ళిపోయావా బాబు? ఎవరు? జానీ గ్రూప్. జానీ. నేను ముందు వెళ్తాను, మీరు తర్వాత రండి. Johnny. Oh, there. This stuff is nobody else, ladies and gentlemen. Johnny. What's happening, man?
ఏంటమ్మా నువ్వు చేసింది? కొట్టంటే రే సుఖం బొట్లు అడిగారా సార్? కొంచెం తలకాయ వంచండి సార్. ఎవరు చాలా మా స్నేహాలని వాళ్ళు నా మనుషులు. మీరేమన్నా సుభాష్ చంద్రబోస్ శిష్యులా, భగత్ సింగ్ బంధువుల? సంఘాన్ని సంస్కరించడానికి ఏదో పొట్ట కోసం పాటలు పాడే మిమ్మల్ని మా హోటల్కి వచ్చేవాళ్ళని ఎంటర్టైన్ చేయమని దయతో జీతం ఇస్తుంటే ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారా? ఇష్టం లేకపోతే గెట్ అవుట్ ఫ్రమ్ మై హోటల్. నువ్వే మాట్లాడుతు, నేను మాట్లాడుతున్నాడు. సార్ ఒక్కసారి క్షమించండి సార్, ఇంకోసారి పొరపాటు జరగదు సార్. అవుట్. Out, get out, get out, get out. నిదళ్ళు నేనేపు కళ్ళు తీసురాళ్ళు చీకటింట మల్గు చిత్తురాళ్ళు. దేవుడా, నీకు కూడా ఒక తగ్గి పోసాక నీ చెవిలో గట్టిగా ఒక విషయం చెప్పాలని ఉంది. ఈ జన్మకు మేమంతా కానీ వచ్చే జన్మలో మాత్రం మమ్మల్ని నిరుద్యోగులుగా పుట్టించారు. ఈ పెత్తనాయలు గడ ఫిలాసఫీ నీకు కూడా వంట పట్టింది అనమాట. పైకి వస్తావు పో. కాకపోతే ఏంట్రా, మనిషిని మనిషి దోచుకునే సంఘంలో నో డిగ్నిటీ ఆఫ్ లేబర్. కష్టం చేసుకుని బతుకుతామంటే మీకు డిగ్రీలు ఉన్నాయి, మీరు పనికి రారు అంటున్నారు. పోనీ డిగ్రీలతో ఏదైనా ఉద్యోగం ట్రై చేస్తున్నారంటే మీ కులం ఏంటి, మీకు రికమెండేషన్ ఉందా అని అడుగుతున్నారు. మనిషికి ఆకలి రికమెండేషన్. ఆకలికి ఆహారం రికమెండేషన్. ఎగ్జాక్ట్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఆహారానికి ఆహారం రికమెండేషన్. ఈ ఫాస్ట్ ఫెస్టిట్ కి రికమెండేషన్. ఓ షట్ అప్ రే. ఇట్స్ ఆల్ షోబిజ్ బేబీ. పైన పటారం, లోన లటారం. Am I right, sweetheart? ఇదిగో నువ్వు ఇప్పుడు తప్పుకోకపోతే నీ మక్కలు విరుగుతాయి. నాలో సృజనాత్మకత, క్రియేటివిటీ, కవి హృదయం పొంగిపోతున్నాయి. Naughty idiot, I'll show you. Hey, get up. దిగిపోయిందిరా దేవుడు. Leave me. I can take care of myself. Leave me. భయా. అమ్మా, వదిలేయ్, వదిలేయ్. Hi, doggy. Hello, doggy. Come here. Keep quiet.
హలో మోనికా, శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం అలైకుం. ఈ క్రింద లైన్స్ అద్దంలో చూసి చదువుకో. ఇప్పుడు వింత అనుభవం రుచి చూడబోతున్నావు. నేను హనీని కిడ్నాప్ చేశాను. కప్ చెప్, ఎవరికి చెప్పకే విషయం. చెప్తే నీ హనీ అంతే. హాయ్ మోనికా, నువ్వు నిద్రపోతుంటే నీ అందాన్ని చూసా. ఓ ఫార్ అవుట్, ముద్దు పెట్టుకోవాలనిపించింది. పాపం నీ బుజ్జి హనీ నిద్రపోతున్నాను. నీకోసమే. నా కోసం నువ్వు రెస్టారెంట్కి వస్తావుగా? బ్యూటిఫుల్ డ్రెస్ లో రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏ రెస్టారెంట్ లో? ఏమిటమ్మా ఇంకా అలాగే ఉన్నావు? మురళి అంకుల్ బర్త్డే పార్టీకి వస్తున్నావుగా? లేదు మమ్మీ, ఇవాళ నువ్వు మాత్రం వెళ్ళు. నేను అర్జెంట్ గా నా ఫ్రెండ్ సరళ ఇంటికి వెళ్ళాలి. నువ్వెప్పుడూ ఇంతే. అమ్మా ఇప్పుడు తెల్లారిందా నీకు? లేదు డాడీ, నేను నైట్ డాన్స్ ఫెస్టివల్ కి వెళ్ళాను. డాన్స్ క్లాస్ వెళ్తున్నావా నువ్వు? ఇంకా రాలేదు. ఏ బ్యారెన్, మేడం. గ్రూప్ ఎక్కడ ఉంటారో తెలుసా? ఎక్కడంటే ఏం చెప్పనమ్మా, ఇందుకు గల రంగు లేరని. మీరు చాలా వేడిగా ఉన్నట్టున్నారు, కూర్చోండి, అర్జెంట్ గా కూల్ డ్రింక్ ఇస్తాను. హలో, ఏంట్రా మనికి వచ్చిందా? సార్ మోనికనా? 1 minute మేడం. ఫోన్. హలో. హాయ్ మోని. ఏమిటి మొత్తం హోటల్స్ అన్ని తిరిగేసావా? సారీ మేడం. నీ బుద్ధిమంట కోసం అలసిపోతున్నావు. ఓకే ఓకే, కమ్ టు టేబుల్ నెంబర్ 7. ఓకే, నేను వెయిట్ చేస్తుంటాను. డోంట్ బి లేట్. బ్యూటిఫుల్. హాయ్ మోనిక్. Come on, angel. Come on, darling. I'm waiting for you. I'm waiting for you. Hi, honey. Some ice cream? Nice. ఓకే, నౌ టెల్ మీ, మర్యాదగా నా హనీ ఎక్కడుందో చెప్పు. ఆర్ ఎల్స్ ఐ విల్ కాల్ ద పోలీస్. కూల్ డౌన్ అయితే ఒక చిన్న గ్యాంబ్లింగ్, హెడ్ ఆఫ్ టైల్ గేమ్ ఆడతాం. అది కనుక నువ్వు చెప్పగలిగితే నీ హనీ ఎక్కడుందో నేను చెప్తాను. ఓకే ఓకే, కమ్. ఇక్కడ పడతాం దుకాణం. నో జంతర్ మంతర్. ఓకే, హెడ్ ఆర్ టైల్? నీ హెడ్. కాదు, టైల్. ఈ తోక. అరే ఏమిటి, ఈ రోజు నువ్వు ధరించవలసిన వస్త్రాలను వేసుకున్నట్లేవే. నీ బుజ్జి మీద హనీ ఎక్కడుందో నీ అంతఃపురపు పాలన అడుగు, వాటితో చెప్తాను. ఏం బాబు, మెంట్లెక్కిందా? నీ బుజ్జి పిల్లి హనీ నీ కోసం ఎదురు చూస్తుంటుంది హోటల్ రెడ్ లిప్స్ లాబీలో. Hi, honey. My sweetie pop, my lollipop. Hi, honey. My sweetie pop, my lollipop. Hi, Minky. Hi, Minky. Bloody fool. రెడ్ లిప్స్ బ్యూటీ. ఏమిటిలా వచ్చావు? ఓ నైస్. చూడంత విశ్వాసం. అవునులే, ఈ హోటల్లో బ్రతికే వాళ్ళకంటే ఇదే నయం. ఎంత చక్కగా. అవును, వాళ్ళు పెయిడ్ మ్యూజిషియన్స్. రోజుకో ఇంత డైలీ వేజెస్ పడేస్తే ఆ ఓపెన్ ఆడిటోరియం లో పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తారు. అంటే రోజుకింత కూలి పడేస్తే గుంట తుంచుకొని పాడతారు కదా. ఎగ్జాక్ట్లీ.
ఈ రోజు చేతికి బ్యాండేజ్, రేపు నడి బజార్లో రౌడీలు వచ్చినని ఏడిపించడం, వాళ్ళతో ముష్టి యుద్ధాలు, తర్వాత రక్షించడం. తినడానికి తిండి లేకపోయినా నీతలకు మాత్రం సంతగుడుని కావాలి. మిడిల్ క్లాస్ పీపుల్ అంతస్తులు మర్చిపోకూడదు. వాడెక్కడా నేనెక్కడా, బ్లడీ చీప్ ట్రిక్స్ ఇవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం, మనసులే కలుషితం. నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, పుస్తమీ ప్రేమ సత్యమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం, మనసులే కలుషితం. నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, పుస్తమీ ప్రేమ సత్యమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం, మనసులే కలుషితం. కిలిపి శాల్తీలు కులిపి చూడు, కలలు తీపైన నిజము చేదైన కథలు పాడు. పెదవిలో తేనె నదులు కొంగేసి పలుకు చూడు, మనసులో కాల విషము చిందేసి బ్రతుకు పాడు. పగలని ఢమరుకం నాతో కదలని యువజనం, తెలుసుకో ఈ క్షణం లవ్లీ వనితలా నిజగుణం. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం, మనసులే కలుషితం. ఏ నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, పుచ్చమీ ప్రేమ సత్యమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం, మనసులే కలుషితం. మెరుగుడట్టాల నురుగుడందాల సిండరిల్ల, బౌలే మాని లవ్ అంటున్న కుక్క పిల్ల, చెట్టు జెర్సీల సీటులో ఉన్న జాతి పిల్ల, గుట్టులాగేసే గుండెలో ఉంది నత్తగుల్ల. పువ్వుతో పరిచయం నీతో పూటకో కంటకం, మత్తులే మరిగితే రగిలే నెత్తురే సంతకం. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం, మనసులే కలుషితం. నచ్చినా నీవు మెచ్చి ప్రేమించకు, పుచ్చమీ ప్రేమ సత్యమే కాదులే. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, మనుషులే కలుషితం, మనసులే కలుషితం. కలుషితం కలుషితం కలియుగం కలుషితం, ఏ మనుషులే కలుషితం, మనసులే కలుషితం.
ఎప్పుడు రిపేరే. వర్షంలో మోనికా. హాయ్ మోనికా, షాల్ ఐ డ్రాప్ యూ? నో థ్యాంక్స్. పర్వాలేదు, వర్షం వస్తుంది. పర్వాలేదు, వద్దు. కామాన్ అయితే అలా సరదాగా What is కాదు, Pinky? కౌగిల్లో హాయిగా Leave me. రమ్మంటుంటే No. ప్లీజ్ కమ్, ప్లీజ్ డోంట్ సే వదలు. నో. అక్కడ మా వదలు. place లో హాయిగా Leave me. నిన్ను మా రెడ్డి బ్యూటీ చేసి కమాన్ రమ్మంటుంటే కమాన్ గెట్ ఇట్, గెట్ యు లెట్ గెట్ ఇట్. రేయ్, నువ్వు నా దగ్గర పని చేస్తున్నావు అన్న విషయం మర్చిపోకు. ఐ యామ్ యువర్ బాస్, మైండ్ ఇట్. ఇది మాత్రం సినిమా కాదు, జీవితం, రియాలిటీ ఆఫ్ లైఫ్. నేను కొద్ది క్షణాలు ఆలస్యంగా వచ్చింటే నీ జీవితంలో కొత్త అధ్యాయం స్టార్ట్ అయి ఉండేది. మనీ No! And now get lost! మనికా, నువ్వు అనుకున్నట్లు మేము కోటి కోసం రోజులకి పాటలు పాడేవాళ్ళమే. అయినా మాకు మనసు ఉంటుంది. నన్ను ప్రేమించడం నీకు అసహ్యం. అంత మాత్రాన్న నేను నిన్ను ప్రేమించడం తప్పని నువ్వు అనుకుంటే క్షమించు. ఐ అడ్మైర్ బ్యూటీ. అందాన్ని ఆరాధించడం నా హాబీ. ఓకే, నా ఇట్స్ ఓవర్. ఇంకీ పేదవాడు నీ జోలికి రాడని మాటిస్తున్నాను. Please pack that up, huh? Okay. You did not count. Baboy, then pitch again. హాయ్.
ఇక్కడ ఉంది కదా మొగలు చూపి మౌనిక సొగసు చూపి సోనిక మధువు కోరి సునిగా మొదటి కాటు మోసేగా నీది రూపమా తేనె దీపమా వాన తీరమయ్యారాలేలా మొగలు చూపి మౌనిక సొగసు చూపి సోనిగా మధువు కోరి సునిగా మొదటి కాటు మోసేగా Exquisitely beautiful. Wow, wow. చుంబిల్సు చూపుల్లోనా ఇంబిల్సు బీకాలన్నీ సౌందర్యమా కోరే బృందావిహారం మొగలు చూపి మౌనిక సొగసు చూపి సోనిక మధువు కోరి సునిగా మొదటి కాటు మోసేగా వాళ్ళకి పిట్టరు బావిలి గుంట నవ్వు పంటరు ముద్దుల గుంట చల్లంది ఎక్కడ జావిలి కంట దాని నవ్వుల్లో ఉందిరో మన్మధమంట తొళ్ళించరిగితే తొక్కడి కంట కొత్త కవ్వింత పండితే కోరిన గంట వేసంగి వీధుల్లోనా వెన్నెల్ల షెల్టర్లోనే శృంగారమా రంగమే నేను తాకితే ఏమి రంగమో వేళ మొగలు చూపి మౌనిక సొగసు చూపి సోనిక మధు
చూసుకోరే తూనీగా మొదటి కాసు మోసేగా నీది రూపమా తేనె దీపమా పాల మగని చూస్తే మౌనిగా సొగసు చూస్తే తోనిగా మధువు కోరి తూనీగా మొదటి కథ మోసేగా అల్పకాలు చూసావా ఎత్తురు చుక్కలేదు నాట్ ట్రూ ఇనుము దివాకర్ రావు గారేనా? మీ అమ్మాయి మోనికాని ఆ మణిగాడు అదే నా దగ్గర పనిచేసేవాడికి వదిలేశారా? వరి తెగించి తిరుగుతున్నారు. ప్రస్తుతం మా హోటల్లోనే అడ్వాన్స్ గా మొదటి రాత్రి జరుపుకుంటున్నారు. మీ అమ్మాయిని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన ఇక లేనట్టే. గుడ్ బై. ఏమిటి వాడింకా ఇక్కడే తిరుగుతున్నాడు? బయటకు తోసేయండి. ఆ కీచురాళ్ళు ఇక నా కంటికి కనిపించకూడదు. ఓకే ఓకే. సరే మనిక రారాపు మనిక హలో మోనికా. ఎవరు? సార్ నా పేరు మణి అండి. మోనికాతో మాట్లాడాలి. మోనికాతో మాట్లాడతావా? ఇప్పుడు టెలిఫోన్ బూత్ నుంచి బయటకు వెళితే తినడానికి తిండి కూడా రోడ్ సైడ్ స్కావెంజర్వి, ఆఫ్టర్ ఆల్ స్ట్రీట్ సింగర్వి. నా కూతుర్ని వల్ల వేసుకోవడానికి ప్రయత్నిస్తావా? అంతకీ కావాలంటే ఈ రాత్రికి 4 ముద్దలు అన్నం పడేస్తాను. ఇంకా అవసరం అనుకుంటే నీ వాళ్ళందరినీ తీసుకొచ్చి నా గేట్ దగ్గర నిలబడు. కుక్కలకు వేసినట్లు ఇంత అన్నదానం చేస్తా. షరప్. అంతస్థైలైన అనామకుడివై ఉంది నా అంతటి వాడి కూతురి కోసం అందరినీ ద్రాక్ష పండు కోసం ఆశపడకు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు. మైండ్ ఇట్. బ్లడీ మిడిల్ క్లాస్ ఆల్వేస్. స్వాగతం. నేనెవరినో నాకు తెలుసు సార్. హోటల్ స్వాగత్ చైర్మన్ రంజిత్ సింగ్ చౌహాన్. నాకు మీతో పని ఉంది. సార్ మరి నాతో నా ఫ్రెండ్స్ ఐ మీన్ కీచురాళ్ళు. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ ద రెసిడెన్స్. ఎవరి కవి హృదయం ఏమిటో ఎవరికి ఎరుక, ఏ దారిటి పోతుందో ఎవరికి ఎరుగక. పిచ్చాళ్ళు పిచ్చాళ్ళు. అటు చూస్తే సోఫియా, ఇటు చూస్తే మాఫియా. నీ చేతి ఒలిగిన టీయా వాడి ఫిలాసఫీ ఇప్పటికీ నాకు అర్థం కాదు సార్. జంపు డార్లింగ్, జంపు లక్ష్మి, ఆ సహధర్మచారిణి రమ్మను. ఆ చీకురాలని, అమ్ము చీచురాలని వచ్చి శుభ్రంగా తినమను. మేమను మేఘాలు తినమను. మొత్తం టోటల్గా తినేమను. అక్కడ వాళ్ళ వాయింపు, ఇదిగో ఇక్కడ డాన్సింగ్. ఆహా బ్రహ్మాండంగా ఉంది. రమ్మను శుభ్రంగా తినమను. Cute. Come here, Rama. నీ పేరేం పేరు? నా పేరు మణి. మరి నీ పేరు?
నా పేరు జ్యోతి. జ్యోతి, ప్లీజ్ మీట్ జ్యోతి. అయ్యా. మీ పేరు? నా పేరు కిట్టు. అయ్యా. మీ పేరు? నా పేరు బాబు. బాబు. మరి మీ పేరు? నా పేరు హరి. ఏంటి అలా చూస్తున్నా? మీ అంకుల్కి కళ్ళు కనపడమమ్మా. అయ్యో. ఈ పాప రంజిత్ గారికి ఎవరు? ఏం తెలియదు. నా పేరు ఏంటి అలా చూస్తున్నారు? వాయించండి. తీసుకుంటా. రెడీ? 1 2 3 4. Rain, a drop of holy me and me, I call myself for a long way to run. So I need a pulling friend. Da da dee da do da do, dee da do da dee da do, do 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 do. హలో మై డియర్ జ్యోతి గారు. ఇద్దరంత బాగా అవుతున్నారే. ఏంటి నాతో ఏదో పన్ను వచ్చినట్టున్నా? అభే నాకేం పని ఉంటుంది? నీకు పెద్ద మంచి పులిని చూపిస్తాను కదా. దా ఇప్పుడు చూపిస్తాను. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇదే చెప్తున్నా, అంతా అబద్ధం. నా బుజ్జు కాదు, నాతో కాదు, మరి నా లాలీపప్పు కాదు. నువ్వు నాతో కూడా వస్తే బాగుంటుంది. మరి నవ్వకురా. అమ్మా, నువ్వు పుట్టగానే పరుగులిస్తుందంటారు. ఇదేనేమో. సర్లే సెటిల్ చేస్తాను కానీ నువ్వు నాకేమిస్తావు? ఈ ప్రపంచంలో నీకేం కావాలన్నా ఇస్తాను. అయితే కదా నడు. థ్యాంక్ యూ. ఏమో జ్యోతి, అదిగో అదే మూలికాళ్ళు. నేను చెప్పిందంటే గుర్తుందిగా. ఇంకా నాకు వదిలే, నేను చేసుకుంటాను. అమ్మా ఏంటమ్మా? అలాగే. నువ్వే నా మౌలిక అంటే? అవునా? నీకు మమ్మీ అంటే తెలుసా? తెలుసు. నీకు తెలుసా? నాకు తెలుసా? మీ ఇద్దరిని కలపడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అడిగా అక్కడ ఉన్నాడు. బ్లడీ ఇడియట్, వదలరా. అన్న తండ్రి ఎదురుగా ఉండగా సిగ్గులేదు నీకు? గో ఇన్సైడ్. చెప్పరా, చెప్పు ఎంత కావాలో. ఐ విల్ థ్రో ఆన్ యువర్ ఫేస్. బతికిపో. అంతేగాని నువ్వెక్కడా, నా కూతురు ఎక్కడా? నువ్వు అడ్రస్ లేని ప్లాట్ఫామ్ తెలుసుకోవే. నీకు వాడు కావాలో నీ తండ్రి కావాలో? అది కరెక్ట్ అనమాట. పెద్ద మనిషి లక్షణం అంటే ఇదే సార్. కమాన్ మోనిక, చెప్పు.
మై డాటర్ అండ్ నౌ గెట్ లాస్ట్. ఏమిటమ్మా, ఏమిటి అలా చూస్తున్నావు? మావి అతుకుల చీకటి బ్రతుకులు, అందుకే ముందుగా మా గ్రూప్ కి కీచురాళ్ళు అని పేరు పెట్టుకున్నాం. తప్పకుండా ఇస్తానమ్మా. ఏం కావాలి నీకు? అడుగు. నాకు అమ్మ కావాలి, ఇస్తావా? అమ్మ ఎక్కడుందమ్మా? జ్యోతి, రామ్మా. ఎవరా? రమ్మ బిగిస్తున్నారా? అయ్యో, ఇంకా రక్తం తాగుతున్నామని ఆశపడొచ్చారు. ఇప్పుడు రక్తం రాక్షసుడు ఇంకు కాదు, మానవుడి మధుపానీయం. రంజిత్రికి ఆ సంగతి చెప్పలేదా? ఏ సంగతిరా? అదే రక్తపానం సంగతి. ఏరా పిచ్చివాడు? పిచ్చా? పిచ్చి నాకు కాదు, నీకే. ఓరి అమాయకు బ్రహ్మ, ఆ రంజిత్ నీకిప్పుడు అమ్ము మాత్రమే తాగిస్తాడనుకున్నావా? చుక్క చుక్క చొప్పున అందులో రక్తం కలుపుతూ నీ జీర్ణాశయాన్ని రక్తంతో నింపేస్తున్నాడు. మరి దాన్ని జీర్ణించుకునే శక్తి నీ శరీరానికి ఉందా? కదురుకుంటే నువ్వే కట్టయిపోతావు మణికంట. పాము కాటుకు చావకూడదనుకుంటే పాము విషాన్ని తాగుతా ఉండాలి. అదే పని నీ చేత చేయిస్తున్నాడు ఇప్పుడు రంజిత్ మహాశయుడు. అయితే ఇదంతా అసలు నిన్ను ఏ పాముల పుట్టలోకి తొయ్యడానికి చెప్పు. మొదట రక్తం అన్నావు, ఇప్పుడు విషం అంటున్నావు. అసలు ఏమిట్రా? అదే బేతాళ రహస్యం. పోతోల వీరులాగా నువ్వే తెలుసుకోవాలి. తెలుసుకోలేకపోయావు, నీ తల కాదు, నీ బ్రతుకు వెయ్యి చక్కెరైపోతుంది. ఆ చక్కెర మధ్యలో అటు చూస్తే సోఫియా, ఇటు చూస్తే మాఫియా. నీ బ్రతుకు వెలిగినయ్యా గుర్తు తీసుకున్న రేగి కోళ్ళు, బాబు లేవండ్రా. గెరప్ రే, అసలు మనం అక్కడ ఎందుకురా ఉన్నాం? ఆ రంజిత్ సింగ్ చౌహాన్ కి మనతో ఏమిట్రా అవసరం? ఏంట్రా అర్ధరాత్రి వేళ మధ్యలో చెప్పరా? ఏమో నాకేం తెలుస్తుందిరా. బహుశా మూసేసి అతను 5 స్టార్ హోటల్ ఉంది కదా, అది మళ్ళీ మన కీచురాలతో ప్రారంభిస్తాడో ఏమో. నాకు ఇందులో ఏదో అనుమానంగా ఉంది. రే రండ్రా, వెళ్ళి అడుగుదాం. గెరప్ అయితే ఆవేశంలో ఉన్నట్టున్నారు. సార్ అసలు మిస్టర్ రంజిత్ సింగ్ చౌహాన్, చెప్పండి, అసలు ఏం కావాలి సార్ మా నుంచి మీకు? ఎందుకు సార్ మమ్మల్ని చార్జ్ చేశారు? మళ్ళీ ఏదో ఒక రోజున మమ్మల్ని రోడ్ల పాలు చేయడానిక? చెప్పండి సార్. నో, లుక్ దేర్. అటు చూడు, ఆ స్విమ్మింగ్ పూల్ లో ఈ ప్రపంచాన్ని మర్చిపోయినట్టున్నారు. పేరెంట్స్ ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుంటే మన కానీ మన పేరెంట్స్ కదగా. ఎవరు అడ్డు వచ్చినా నేను పెళ్లి చేసుకుని తీరుతాను. ఐ లవ్ యూ, దట్స్ ఆల్.
మన కులాలు వేరు భాషలు వేరు అని తెలిసి మా పేరెంట్స్ తిరిగి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటున్నారు. I'm sorry. I cannot marry you. ఆ అమ్మాయి నేను చేసుకోనంటాను. మదన్ अपना इरादा बदलो. मैंने आपको सब कुछ समझाया, फिर भी आप नहीं, हम राजपूत हैं. राजपूत के खानदान से ही शादी करेंगे. अम्मा ने मत भूल जाओ उस लड़की को. शिट. వెల్కమ్ టు భారతి. స్వాగతం స్వాగతం. ఆ స్వాగత హోటల్ కుర్రోడు నచ్చలేదా? పోనీలే. చూడు పాప, ఇతనే మిస్టర్ ప్రసన్న కుమార్, హోటల్ రెడ్ లిప్స్ ఓనర్. నిన్ను ఈ రోజు రెడ్ లిప్స్ రాణి చేయడానికి వచ్చాడు పాప. తప్పేసుకుంటావా? తప్పేసుకుంటావా? సంతం పిడిపెట్లాడుతుంటే ఈ ప్రపంచంలో ఎవడూ వదలడు. ఒకవేళ వదిలితే వాడు వేష్. ఓకే, క్లాస్ రూమ్ లో ఎవరు సీట్లోంచి కదలద్దు. ఓ అందగత్తె యాసిడ్ మర్యాద చెయ్యాలి. నాకంటే అందగాడు, నాకంటే డబ్బులు వాడు కావాలి నీకు. ఇస్తా జీవితాంతం నిన్ను నువ్వు తీసుకుని ఆశ్రయించుకునేలా చేస్తాను. వదులు హలో మిస్టర్ రంజిత్ సింగ్ చౌహాన్, చైర్మన్ ఆఫ్ స్వాగత్ గ్రూప్ ఆఫ్ హోటల్. మీ తమ్ముడు సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ ఆడపిల్ల మీద యాసిడ్ పోసి గొప్ప ఘనకార్యం చేశాడు. ఆరక్షణలోనే ఓ 50 లక్షలు, జస్ట్ 50 lakhs ఈచ్. ఫిషరీస్ హార్బర్ జెట్ నెంబర్ 8 సూర్యతేజ ట్రైలర్ దగ్గరకు తీసుకురా. పోలీసులు కేసులు గొడవలు వదిలేస్తావుగా. నీ తమ్ముడితో పాటు ఆ బాధ్యత మాదే. ఓకే, సో జెంట్మెన్ లా 50 లక్షలు తీసుకొచ్చి నీ తమ్ముడిని తీసుకు. అండర్స్టాండ్? ఈ దెబ్బతో నీ హోటల్ పని క్లోజ్. హోటల్ రెడ్ లిప్ తడాకా చూపిస్తాను. బ్లాక్ మెయిల్ చేస్తారా? బ్లాక్ మెయిల్ చేస్తారా? మోసం చేసి నాశనం చేస్తారా? మా అన్నయ్యని కూడా ఏదో లాగుతున్నా. నో, Finish him.
వరుణ్ బాజా తమ్ముడు నిన్ను ఏం చేశాడనరా? ఇంత పని చేశావు నిన్ను. ఫ్యాన్ స్టార్ట్ చేసి వదిలేయండి. ఇక నీకు స్వర్గమే శరణ్యం. గుడ్ బై. గాడ్ బ్లెస్ యు మిస్టర్ చౌహాన్. ఇప్పుడు తెలిసిందా మీ అవసరం నాకు. నో మోర్ లవ్, ప్రేమకు స్థానం లేదు. నో మోర్ మ్యూజిక్, నో మోర్ ఆర్ట్స్. ఇప్పుడు నా గుండెల్లో మిగిలింది కేవలం పగ, ప్రతీకారం మాత్రమే. రాక్షసులు లాంటి ఆ రెడ్ లిప్స్ గ్యాంగ్ నాశనం చేయటమే నా ధ్యేయం. నీ స్వార్థం, నీ రాక్షసత్వంతో నా ఫ్రెండ్ భారతిని అతి దారుణంగా చంపించావు. నో, ఆస్తిని కాజేయాలని రక్త సంబంధాన్ని మరిచి సొంత తమ్ముని కూడా చంపించావు. అందుకే సంఘంలో తలెత్తుకోలేక ఈ రోజు ఈ ఉత్తరానికి కూడా రక్తాన్ని రుచి చూపిస్తున్నావు. You're a criminal. నో. Yes. నీ గడప దాటి ఎవరైనా అడిగి తెలుసుకో నీ గురించి. అది మీ అందరికీ వాళ్ళు పుట్టించిన పుకారం. ఇట్స్ ఫాల్స్, ఇట్స్ ఎ రూమర్. కమ్ ఆన్ స్వీట్హార్ట్, కమ్ హియర్. ఈ పచ్చిపాప, ముక్కు పచ్చలా నీ పచ్చిపాప ఎవరో మీకు తెలుసా? నా తమ్ముడి ఆవేశానికి ఆ దేవుడిచ్చిన వరం. ఎస్, భారత్ చచ్చిపోలేదు. 12 ఆపరేషన్ చేయించి బ్రతికించుకున్నాను. నా తమ్ముడు తప్పు చేయలేదని రుజువు చేసుకోవడానికి. ఈ పాపంతం చూడకూడదని ఆ కన్న తల్లి నన్ను కోరింది. ఎప్పుడు అమ్మెక్కడ అని అడిగితే సమాధానం చెప్పలేక నాలో ఉద్వేగం, పగ, కసి పెరిగి అశక్తుడిని. అందుకే నీ శక్తిని ఉపయోగించుకోవాలనుకుంటాను. ఎస్. I don't believe you. అబద్ధం. Malika! Get out! Get the hell out of here! Shut up! Just shut up! వెళ్ళిక్కడి నుంచి. ఇది నీకు అనవసరమైన విషయం. You know? He is right. No more music, no more love and affection. Only violence. Out! చెప్పండి సార్, మీరేం చెప్పినా చేస్తాం. చెప్పండి. 10 కోట్ల రూపాయలు విలువ చేసే మోస్ట్ డేంజరస్ అండ్ పవర్ఫుల్ డ్రగ్స్ marijuana, LSD అండ్ బ్రౌన్ షుగర్ ఈ రోజు రాత్రి సీక్రెట్ పోర్ట్ షోర్ లో దిగుమతి కాబోతున్నాయి. వెంకీ మనుషులు వాటిని మార్కెట్ లో పెట్టబోతున్నారు. ఏ డ్రగ్స్ కోసం నా తమ్ముడు వాళ్లతో కలిసి నాశనం అయిపోయాడో ఆ డ్రగ్స్ వాళ్లకు చెందకుండా పోలీసులకు చెందేలా చేయాలి. హలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, మీ డిపార్ట్మెంట్ కి ఒక విచిత్రమైన సదావకాశం. సిటీలో యువతరాన్నంతా మత్తులో ముంచే మాదక ద్రవ్యాలు, ఎన్నో కంపలు కూల్చే అతి భయంకరమైన డ్రగ్స్, marijuana, LSD, ఇంకా చాలా పవర్ఫుల్ డ్రగ్స్ ఈ రోజున రెడ్ లిప్స్ హోటల్ చైర్మన్ వెంకీ మనుషులు సిటీలోకి దిగుమతి చేస్తున్నారు. సో మీరంతా సినిమాలో క్లైమాక్స్ లాగా సిటీ బైపాస్ రోడ్ చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండండి. ఎవ్వరికీ కనిపించకుండా వినిపిస్తూ కనిపించని క్రిమి కీటకాన్ని, కీచు రాయని. గుడ్ హంటింగ్ జెంటిల్మెన్. హలో 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 చూడరా, ఎవడో మనం ఫాలో అవుతున్నాడు. అవును బాస్, పని.
సరే నువ్వు చేంజ్ తీసుకో. ఓకే బాస్. మర్యాదగా చెప్పండి రా, ఎంతకీ మీరు ఎవరు మనుషులు చెప్పండి. ఆ లారీలో ఏమన్నారా? దాంట్లో డ్రగ్స్ లేవు. ఎందుకు మీరు ఎవరు మనుషులు? ఎంతకీ నీ పేరేంటి? చెప్పానుగా, క్రిమి కీటకాన్ని, కీచు రాయని. నాయన పక్కింటి మావయో అన్ని ఉన్న అల్లుడి నోట్లో సిరిలా ఇదేమిటి బాబు? ఎక్కడా జంపు లక్ష్మి? ఎక్కడా? కడుపులో ఒకటే ఎలకల జంపింగ్. ఆ జంప్ ఎక్కడ? అమ్మో ఆకలి, అయ్యో ఆకలి, అమ్మో. అసలే మేము విజయోత్సాహంతో ఉన్నాం. రోజు తినడానికంటే వాళ్ళు ఎక్కువ తిందాం అనుకుంటే ఇదేమిట్రా, అన్ని అవయవాలతో పాటు ఈ రోజు నోరు కూడా ఎండగట్టేసింది ఈ జంపు రాని. నాకేదో గుమగుమలు కమ్మటి వాసనలు వస్తున్నాయి. నీకేమైనా వాసన వస్తుందా? మరి నీకు? ఆకలికి అవయవాలు పనిచేయడం మానేసని చెప్పారు కదా. వాడికి ఎలా వస్తుందిరా? వాడి కళ్ళు కనిపించవు కదా, అందుకే ముక్కు భావం చేస్తుందిలే. నువ్వు వచ్చావా పెడతా మొహం నువ్వును. మా డార్లింగ్ జంప్ ఎక్కడ? జంపా? నీ ఫేస్ కి జంపా? ఇదిగో ఇప్పుడు మీరు రకరకాల ఆకలితో ఉన్నట్టున్నారు. ఒక్కసారి మూసుకోండి. ఏమిటి? కళ్ళు. ఇప్పుడు మీకేమనిపిస్తోంది? తన్నారనిపిస్తుంది. అమ్మో! శాబాష్. నీ బొంద, మాకు గోంగూర స్మెల్ తప్పితే ఏమీ అనిపించడం లేదు. అమ్మా గజ్జలు ఏంటో చూస్తున్నారు? బందర్లో లడ్డూల తొక్కిళ్ళతో అలాగించులాలీగా నాడిన్నరు. వైజాగ్ డాల్ఫిన్ను నోటెక్కడో అల్లక్కడే కొట్టు నీలెక్కరు. గుంటూరు గోంగూరతో అరే గుమ్మెత్తి ముద్దందుకో. నెల్లూరు వరికోడులో నెరదాన నెయ్యేసుకో. విస్తరి వలపే నీ కౌగిలి బిందులు పొందులు వాకేలే. అంటుకుని రాణిని జంటుకుని దానిని కంచను మంచము నీతోనే. వర్ధించే విస్తరి వలపే నీ కౌగిలి బిందులు పొందులు వాకేలే. అంటుకుని రాణిని జంటుకుని దానిని కంచను మంచము నీతోనే. వడ్డించు వడ్డించు వదలాడి కిడ్నీ గుర్రాదకు కిడడి.
ఉంటున్న సెగలేడి కూత కుర్రాల మెలడి బుక్కింగులో వచ్చాను మనువాడి సుందరి లవ్వంటే అల్లరి సోకులకే గురుమావేలే భీముడా పక్కకు నా కాముడా జాంగిరి ముద్దులు నీకేలే నవ్వింటే సుందరి లవ్వంటే అల్లరి సోకులకే గురుమావేలే పట్టించర భీముడా పక్కకు నా కాముడా జాంగిరి ముద్దులు నీకేలే దిగులా ఉన్న పువ్వుగోలి మా బస్సులో నేను గజని వెడ్డింగులా ఉంది నీ బాడీ వెంగెందుకే నీకు రమణి ఓ అమ్మడో ఎంతక్కడో అయ్యాను మగలేడి గుంటూరు గోంగూరతో మరి గుమ్మెత్తి ముద్దందుకో నెల్లూరు బరికోడలో నిర్గాన నీసుకో బందర్లో లడ్డూల తొక్కిళ్ళతో అలాగించు లౌలీగా నా డిన్నరు వైజాగు డాల్ఫిన్ను నోటెక్కడా అల్లక్కడే కొట్టు నీలిక్కరు గుంటూరు గోంగూరతో మరి గుమ్మెత్తి ముద్దందుకో నెల్లూరు బరికోడలో నిర్గాన నీసుకో హాయ్ మోనికా మొగలి పువ్వే మోనికా సొగసు చూస్తే సోనిక్ ఓ షడప్ మ్యాన్ వావ్ దీని పొగరను చాలి మా అన్నయ్య వెంకీ జైలు కట్టడానికి కారణం ఇదే లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ హ్యావ్ ఫన్ చూపించండి టాస్ చూపించండి ఏంటి టాయ్ సెంటర్కి వచ్చావు అప్పుడే అంత అయిపోయిందా అయితే పర్వాలేదు అంటే నేను కూడా No, no, no. అది మన కాలేజీ సంప్రదాయానికి విరుద్ధం ఓకే నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉంటావు మన కూడా ఈ పాట హరి నువ్వు ఇక్కడ ఉంటావు కమాన్ లెట్స్ గో మణి little gentleman. And now I want you to know that. ఎవరు మీరు ఏమిటి పిలవరా తప్ప వాట్ ఈస్ దిస్ ఇది స్టూడెంట్స్ సంబంధించిన విషయం మైండ్ ఇట్ బ్రేక్ లేవరా కమ్ అవుట్ మణి మణి మనిక జస్ట్ షట్ అప్ రేయ్ మీలో ఏ ఒక్కరికైనా దమ్ముంటే ఈ కత్తులు తీసుకుని బయటికి రండిరా ఓకే ఏ మిస్టర్ డోంట్ సారీ మలికా జాకెట్ చించింది నువ్వేగా ఏ ఏమన్నా దాన్ని నవరవా తాళి కట్టావా చూసుకున్నావా ఆగండ్రా ఇది నాకు వీడికి మధ్య ఉన్న పర్సనల్ విషయం వీడి సంగతి నేనే చూసుకుంటాను గెట్ బ్యాక్ గెట్ బ్యాక్ ఆడవాళ్ళని కన్నెత్తి చూడకుండా చేస్తాను వెళ్ళి మీ అన్న వెంకితో చూసుకో వాడు ఏం పీకుతాడో నేను చూస్తాను
ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి ఐఎమ్ టేకింగ్ మై కార్. ఇది నేను డాన్స్ ప్రోగ్రామ్ లో సంపాదించుకునే డబ్బుతో కొన్నది. ఏమిటమ్మా ఇదంతా? గుడ్ బై డాడ్. మోనికా, ఐఎమ్ సారీ మమ్మీ. నేను వెళ్తున్నానమ్మా. మోని, నా మనసు తెలుసుకోకుండా. మనసా? నీకెక్కడుంది నాన్న అది? రెడ్ లిప్స్ మాఫియా నాయకుడు వెంకయ్యకి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచించిన రోజే నీకు అది లేకుండా పోయింది. మళ్ళీ ఆ వెంకి తమ్ముడు బాలాజీ నడి రోడ్లో నా మీద అత్యాచారానికి ప్రయత్నించాడని తెలిసి కూడా తేలిగ్గా నవ్వేసినప్పుడే నీ మనసు బండ బారిపోయిందని నాకు అర్థమైంది. కన్న కూతురు మీద ఇంత కిరాతకం జరిగితే నువ్వు కాబట్టి బ్రతుకున్నావు కానీ అదే ఇంకొక తండ్రి అయితే గుండె పగిలి చచ్చిపోయేవాడు నాన్న. ఉడుకు రక్తం సరదాగా ఈవిటీసింగ్ లాంటిది చేసుకుంటాడు. ఆ కుర్రాన్నే పెళ్లి చేసుకుంటే అసలు ఇంతవరకు నీకు పీడకల్లా కనిపిస్తున్న సంఘటన కాస్త పంచరంగుల స్వప్నంలా మారిపోతుంది. ఛీ! అందుకే నువ్వన్నా ఈ హిపోక్రటిక్ హై సొసైటీ అయినా నాకు అసహ్యం. రెడ్ లిప్స్ మాఫియాతో నీకున్న లావాదేవీల కోసం కూతురి జీవితాన్ని బలి చేయడానికి సిద్ధపడుతున్న కసాయి మనిషి నువ్వు నా తండ్రి అనే విషయాన్ని ఎంత త్వరగా మర్చిపోగలిగితే అంత మంచిది నాకు. గుడ్ బై. అమ్మా మోనిక, నువ్వు ఆగు. మోనిక, దాన్ని వెళ్ళని. ఆగమ్మా. నువ్వు ఆగు తల్లి. అయ్యో ఎక్కడికి ఉన్నావమ్మా? భారతి, భారతి, నేను మోనికని. ప్లీజ్ భారతి, నేను మనసారా చూడాలని వచ్చాను. వద్దు మోనిక, నన్ను చూసి అసహించుకుంటావు. నా ప్లీజ్ భారతి, భారతి, ఐమ్ సారీ. నాకు రంజిత్ సింగ్ చౌహాన్ చెప్పినవన్నీ నిజమా? మదన ఆవేశంలో గోండానితో చేతులు కలిపి నా మీద యాసిడ్ పోసి తానే మోసిపోయాడు. భారతి, నేను మణి అనే కీచురాళ్ళు. ఇప్పుడు నేను క్యారీ. అవును భారతి, అతన్ని పెళ్లి చేసుకుంటానని నా పేరెంట్స్ని కూడా కాదని బయటకు వచ్చేసాను. ఈ పరిస్థితుల్లో నువ్వే ఆ రంజిత్ గారికి చెప్పి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి. ఐ వాంట్ బ్యాక్ యాస్ ఎ మ్యూజిషియన్. ఎస్, ఇక మీదట అవన్నీ నా ఒక్కడికే పరిమితం. ఈ రోజు నుంచి మీరు మళ్ళీ ఆ కీచురాళ్ళు మీ సంగీతాన్ని ప్రజలకు వినిపించండి. గ్రూప్తో మళ్ళీ ప్రారంభించాలి సార్. ఒప్పుకోండి సార్. మనిక, నువ్వేనా చెప్పు ప్లీజ్. అవును సార్, మీ స్వాగత్ హోటల్ మన కీచురాళ్ళ మ్యూజిక్ ప్రోగ్రామ్ తో మళ్ళీ రీఓపెన్ చేయించాలి. ప్లీజ్ సార్. అవును సార్, ప్లీజ్ సార్. మీ అందరూ అంతగా కోరుతూ ఉంటేనే కాదంటానా? ఓకే. అందరికీ ఈరోజు డిన్నర్ గ్రాండ్ గా. ఓకే, అగ్గిపెట్టుగా రంజిత్ సింగ్ చౌహాన్. నేనేమన్నా స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్ళాననుకున్నారా? నన్ను జైలుకు పంపించిన ఘనత సకం రంజిత్కి,
సగం కీచురాళ్ళకి దక్కిందన్నమాట. బ్యూటిఫుల్, ఫ్యాంటాస్టిక్. నన్ను ఇలా చూస్తుంటే మీకు సిగ్గుగా లేదు? కనిపించిన ప్రతి నా కొడుకు ముక్కలు ముక్కలుగా నరికేయాలి. అవుతుంది ఏమిటని ఆలోచిస్తున్నాను. అందుకని ఇళయరాజా సృష్టించిన సంగీతామృతాన్ని విను. హరి 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 ఓ గాడ్ హరి 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 ఇమీడియట్ గా హాస్పిటల్ తీసుకున్నా. ఓకే నో మణి, మీరు నాకు ఇచ్చిన మాట ఏమిటి? నో నో మోర్ ఫైట్స్, నో మోర్ వైలెన్స్. ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. గుండాలతో ఒకసారి తల దూర్చితే వాళ్ళని మిగలాలి, నేనే మిగలాలి, అంతే. I'll kill those bastards. No! You first kill me. Yes. ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. Get into the van. I say get into the van. Sister, నేను చెప్పిన చేసినాను. ఓకే సార్. You'll be all right. నీ ఆవేశాన్ని అణిచివేశాను. ఎస్, ఐ సప్రెస్ ఆల్ యువర్ ఎమోషన్స్. ఎందుకో తెలుసా? అదే ఆవేశం రేపు జరగబోయే మన స్వర్గం సంగీత విభావ ప్రోగ్రాంలో కళాత్మకకు ఉపయోగపడాలి. ఏం సార్ మీరు అనేది? దిస్ ఇస్ ఇన్విటేషన్. మీ కీచరాల సంగీతం ప్రపంచవ్యాప్తం కావాలి. మీ మోడర్న్ కాన్సెప్ట్ లో నా తమ్ముడు మదన్ పేరిట క్రిస్టియన్ చర్చ్ ఆవరణలో థియేటర్ ఆర్ట్స్ కోసం ఆడిటోరియం నిర్మించాను. దట్ విల్ బి ఇనాగరేటెడ్ విత్ దిస్ ప్రోగ్రామ్. సో నో మోర్ వైలెన్స్. హింసను ఆపి కళను పెంపొందించండి. ఐ విష్ యు ఆల్ సక్సెస్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ లో మన జ్యోతి దీపం వెలిగిస్తూ ఉంటే చూసి ఆనందించాలని భారతి కోరింది. సో గివ్ హర్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ విత్ యువర్ డాన్స్ అండ్ మ్యూజికల్ బోనన్సా.
ఐ సిన్సియర్లీ బౌ మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. స్వర్గం సంగీత విభావరితో యువతరంకి ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉండేలా చేస్తాను. డెఫినెట్లీ నో మోర్ వైలెన్స్. No more. Yes, sir. No more violence. भैया! भैया! बचाओ! मुझे बचाओ! भैया! बचाओ! होटल स्वागत రంజిత్ సింగ్ చౌహాన్. కీచురాళ్ళు ఎక్కడ చూసిన వాళ్ళ గురించే. ఇక మీదట వాళ్ళ పేర్లు మళ్ళీ నేను వినకూడదు. ఆ ప్రోగ్రాం జరగకూడదు. అలాగే జరగదు. నేను ఆ రంజిత్ తో ఎవడో ఒక్కడే మిగలాలి. మన వాళ్ళందరినీ పిలిపించండి. అసలు మనం ఇలా దివాళా తీయడానికి కారణం ఆ రంజిత్ సింగ్ గారు చూసిరాళ్ళు. అందుకే ఐఆమ్ గోయింగ్ టు ఫినిష్ దెమ్ ఆఫ్. ఇదే రంజిత్ సింగ్ తన ముద్దుల తమ్ముడు పేరుతో స్టార్ట్ చేసిన థియేటర్. ఇది స్టేజ్. స్వర్గం సంగీత విభావరి. ఇది ప్లాన్. ఇలాగా ఇక్కడ డైనమైట్ ఫిక్స్ చేస్తాం. ఈ దెబ్బతో నో రంజిత్, నో హోటల్ స్వాగత్, నో కేచురాడు. ఓన్లీ వన్ షాట్ ఫర్ ఆల్ ద వరల్డ్. ఓకే? ఇక నీకు స్వర్గమే శరణ్యం. గుడ్ బై. గాడ్ బ్లెస్ యు మిస్టర్ చౌహాన్. హలో, రంజిత్ సింగ్ చౌహాన్ హియర్. ఎవ్రీథింగ్ రెడీ సార్. మీరు చెప్పినట్టుగా అంతా రెడీ చేశాం సార్. థ్యాంక్ యూ. అడ్రస్ లేని మా జీవితాలు ప్లాట్ఫామ్ మీదే తెల్లవారకుండా ఈ స్వర్గం సంగీత విభావాన్ని ఏర్పాటు చేసిన శ్రీ రంజిత్ సింగ్ చౌహాన్ గారికి మా హృదయపూర్వక హింసనాపి అహింసని పాటించు అన్న ఓ వనిత ఆర్తనాదాన్ని మన్నించి మా కీచురాల వెరైటీ సంగీత నృత్యాన్ని మీ అందరికీ అందజేసే ముందు చిరంజీవి జ్యోతి ఆ నటరాజుకు జ్యోతిని వెలిగిస్తుంది. అమ్మా జ్యోతి, ఈ జ్యోతితో దాన్ని వెలిగించు. గుడ్, వెరీ గుడ్. అందరు వెయిట్ చేస్తున్నారు. మొదలు పెట్టండి మీ ప్రోగ్రామ్. ఓకే స్వీటీ, థ్యాంక్ యూ. వెల్కమ్. నాట్యం మానేదో జగతిలో కళలనే జీనేదో జగతిలో కళలనే
కళలే పలక ఇక నీవో కలవే నీ మానవత నవయువత అన్ని కథలే చంద్రోదయ సంధ్యా శుభ సమయే రక్తారుణ రాగాలొదిలే కొద్ది హత్యాక్రోధం ముద్ది నృత్యావేశం సద్యోజాతం శాంతం స్వర్గమంటి జీవితం చేసుకోకు ఎన్నో వల్లకాడు ధం తం ధం తం హింసం జానేదో జగతిలో కళలనే జీనేదో తం తం ధం తం హింసం జానేదో నిత్యం శిల్పం నాట్యం నానేదో పరపదముల దాగి ముడివై పశ్చిమ సత్సంగమ హృదయే ఊగిల్తర కళవుయ్యాల రాణీరా పత్యూషం పోనీరా కావేశం విత్తోత్సాహం నీలో దీపగన్నుల స్వరం ఆడుకుంటూ ఆ టెరువులు ఎవరో బాంబు పెట్టారు జ్యోతి ఎవరో కిడ్నాప్ చేశారు ఈ ఆడిటోరియం ఏదో ప్రమాదంలో ఉందని ఈ పిచ్చి పులాసవరు చెప్తున్నాడు. చిరంజీవి జ్యోతిని ఎవరో కిడ్నాప్ చేశారంట. దయచేసి మీరు ఎవరు బయటికి వెళ్ళద్దు ప్లీజ్. కనుక మీరంతా ఎక్కడ ఉండండి. బాబు వాళ్ళు నాకేం కాలేదు. నువ్వు ముందెళ్ళి ప్రోగ్రామ్ కంటిన్యూ చేయి. గో హెడ్, గో హెడ్. ఐ కాంట్ లీవ్ యూ. జ్యోతి ఎక్కడ? ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చైల్డ్. బేబీ సంగతి నేను చూసుకుంటాను. యూ గో హెడ్, గో హెడ్. అది కాదు సార్. ఐ సెడ్ కీప్ మూవింగ్. బి కేర్ఫుల్. బేబీ, బేబీ. ఇంకో 5 నిమిషాల్లో వర్గం సంగీత విభావరి ప్లాన్. Come on, my child. ఏమైంది? Let's continue. Please, don't kill me. No, put it out.
పుట్టలుగా He's a poison. But I killed the roots of violence. Yes, Vincent చంపేశాను. సార్, రంజిత్ గారు చెప్పండి సార్. ఆ కీచురాలను పాడమని చెప్పండి సార్. Stop the violence and start the violence. Don't stop the music. Don't stop the music. Money. Don't stop. Don't stop the music. Oh my God. Money. Don't stop the show. Start music. Yes. Start music. धम 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 हिम जाने दो